తెలుగులో మీరు పాడిన చాలామంది సంగీత దర్శకులు కీరవాణి గారు వాళ్ళందరూ మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక సరస్వతీదేవిలాగా అంటే అంత గొప్పగా మీ పాటని ఆదరిస్తారు, ఆరాధిస్తారు. కీరవాణి గారితో మీ అనుబంధం గురించి చెప్పండి చిత్ర గారు. కీరవాణి గారిని ఫస్ట్ కలిసేది చక్రవర్తి సార్ దగ్గర పాడుతున్నప్పుడు అసిస్టెంట్గా. ఎప్పుడు మాట్లాడరు, చాలా సైలెంట్గా ఉంటారు అక్కడ. మ్యూజిక్ మాత్రం నేర్చుకొని నేర్పించి అలా వెళ్ళిపోతారు. అలా మొదలైంది కానీ అంటే చక్రవర్తి గారితో ఉన్నప్పుడే అప్పుడు పరిచయం అయింది. తర్వాత కీరవాణి గారు మ్యూజిక్ చేసినప్పటి నుంచి నేను చాలా చాలా మంచి మంచి సాంగ్స్ పాడాను. కీరవాణి గారు కూడా ఇలాగ వర్కింగ్ స్టైల్లో సిట్యువేషన్ అదన్నీ నాకు భాష తెలియదు అని తెలిసి డీటెయిల్డ్గా చెప్తారు. ఒక్కొక్క వర్డ్ మీనింగ్ ఎలా ఉంది దానికి. అది మోస్ట్ ఆఫ్ ద టైం బాలుగారితో సహగం రికార్డింగ్ పెడతారు. ఒక సండే లేదంటే ఏదైనా ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 5 ఫిల్మ్స్ సాంగ్స్ అన్నీ ఒకేసారి రికార్డ్ చేసినట్టు అరేంజ్ చేస్తారు. సో అప్పుడు బాలుగారు హెల్ప్ కూడా నాకు వస్తుంది. కీరవాణి గారు కూడా డీటెయిల్డ్గా చెప్పేస్తారు. సో అదొక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి. హీస్ ఆల్సో సింగర్ నో, సో హీ కెన్ ఎక్స్ప్రెస్, హీ కెన్ హెల్ప్ మీ మోర్. కానీ అన్ని పాటలు అద్భుతమైన పాటలు, అందరికీ అఫ్ కోర్స్ బాగా రికాల్. బట్ ఒక విషయం, కీరవాణి గారి దగ్గర పాడుతున్నప్పుడు మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇస్తూ ఉంటారు. హీల్ మేక్ అస్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్, కంఫర్టబుల్. వేణువై వచ్చాను ఆ పాట నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజే కీరవాణి గారు సన్యాసం దీక్ష స్వీకరించి వచ్చిన ఫస్ట్ రికార్డింగ్. అప్పుడు నిజంగానే భయం వేసింది. యూజువలీ కొంచెం ఫ్రీగా ఉంటాం కదా, ఆ రోజు హీ వాజ్ టోటలీ ఇన్ దట్ సన్యాసి కాస్ట్యూమ్, దండ్ అదన్నీ పెట్టుకొని మెదియడికి ఏం చెప్తారు, పాదుకలు అలా అదన్నీ వేసి స్టూడియోలో ఒక స్వామి, నిజంగానే ఒక స్వామి వచ్చినట్టు అనిపించింది. అప్పుడు చాలా టెన్షన్ వచ్చింది, ఎందుకో తెలియదు. ఆ అట్మాస్ఫియర్ మొత్తం సైలెంట్గా, ఒక డివైన్ అట్మాస్ఫియర్ అప్పుడు. ఇప్పుడంటే నేను ఆ టైంలో కాదంటే ఇంకా 2 డేస్ తర్వాత ఆ సాంగ్ రికార్డ్ చేశానంటే నేను ఇంకా బెటర్గా పాడి ఉంటాను. ఆ టెన్షన్లో నాకు ఇప్పుడు వింటున్నప్పుడు అయ్యో అది ఇంకా కొంచెం బెటర్గా పాడొచ్చు అని నాకు చాలాసార్లు అనిపించింది. అది హైయెస్ట్ నోట్ లాస్ట్ అది అంటే ఇంత రేంజ్ క్లాసికల్ నేర్చుకునే వాళ్ళకి మామూలుగా రేంజ్ పరిధి కొంచెం నాకు స్టార్టింగ్లో కొంచెం తక్కువ రేంజే ఉంది. పాడడం వల్ల రేంజ్ ఇంప్రూవ్ అయింది. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ రెహమాన్ గారికి అంజలి అన్నీ పాడుతున్నప్పుడు అదే ట్రయల్. తర్వాత ఏమైందంటే చాలా హై రేంజ్ సాంగ్స్ తీసుకొస్తారు నా కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్స్. ఇది చాలా హైగా ఉంది అని చెప్పి, మీరు అంజలి పాడలేదు, అంతే ఉంది దీంట్లో కూడా అలాగే చెప్పేసి తర్వాత అన్ని సాంగ్స్ చాలా పైన అయిపోయింది నాకు. చాలా మంది సాంగ్స్ పైన రేంజ్లో పాడారు. అసలు మస్ట్ లిసన్ గ్రేటెస్ట్ హిట్స్ లిస్ట్లో మన కన్నానులే పాట వరల్డ్ లిస్ట్లో, ఇట్స్ నాట్ ఈవెన్ అంటే ఇండియా మాత్రం కాదు, ఆ వరల్డ్ లిస్ట్ లో బాంబే సాంగ్ ఉంది అంటే గార్డియన్ వాళ్ళు వేసిన లిస్ట్. ఎలా అనిపిస్తుంది చిత్రమ్మకి? చాలా సంతోషం. యాక్చువల్లీ ఈ కన్నానులే రికార్డింగ్ తర్వాత రెహమాన్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ ఆ రికార్డింగ్ టైంలోనే నాకు చెప్పారు, కొంచెం ఒక ప్యాథోస్ ఫీల్ వస్తుందా చిత్ర గారు, నాకేదో కొంచెం ప్యాథోస్ ఫీలింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది, ఇంకా కొంచెం హ్యాపీగా ట్రై చేస్తారా, ఇంకా కొంచెం హ్యాపీగా అలా చెప్పేశారు. అయితే మైనర్ స్కేల్ ఉంది కదా, దాంట్లో ఆటోమేటిక్గా ఒక చిన్న అది వస్తుంది మెలంకలీ అదే. సో మ్యాక్సిమం నేను ట్రై చేశాను, హ్యాపీగా నవ్వుతూ పాడడానికి ట్రై చేశాను. అయితే అది అందరికీ నచ్చింది. దాంట్లో హిందీ వర్షన్లో కూడా 2 సాంగ్స్ నేనే పాడాను. తర్వాత రెహమాన్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళ ఆడియో కంపెనీ నుంచి అన్ని సౌత్ ఇండియన్ సింగర్స్ అయిపోయింది, సో ఒక్క పాట అయినా నార్త్ ఇండియన్ సింగర్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలని. సో హీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ కన్నానులే, సో ఉరికే చిలక ఆ సాంగ్ నేను మీ పర్మిషన్తో నేను ఇంకెవరికైనా ఇచ్చి. హరిహరన్ గారు, కవితా కృష్ణమూర్తి గారు. కవితా కృష్ణమూర్తి గారు అక్కడ నార్త్ ఇండియన్ సింగర్, కానీ మన తమిళ బాంబే కదా. అవును.
అంటే వీళ్ళిద్దరు ప్రస్తావన తీసుకొచ్చాం. వీళ్ళిద్దరూ ప్రపంచ స్థాయికి, కీరవాణి గారు, ఏఆర్ రెహమాన్ గారు. ఇప్పుడు నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్. సో వి ఆల్ ఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ కదా. అంటే సో అన్ఎక్స్పెక్టెడ్. అఫ్ కోర్స్ కీరవాణి గారి పాటలు మనం రాగయుక్తంగా చూస్తే దేర్ ఆర్ సో మెనీ వండర్ఫుల్ సాంగ్స్. బట్ ఏదైనా ఒకటి ఆ పేరు పైకి వచ్చింది, అదే పైకి వచ్చింది. రైట్. భారతీయ సంగీతం నిజంగా ప్రపంచ పటంపై దూసుకెళ్ళిపోతే ఇన్ని పాటలు వెస్టర్నర్స్ పాడగలుగుతారా? బికాస్ వెస్టర్న్ పాటలు మనం అన్ని పాడుతున్నాం. అలా చిత్ర గారు మీరు ఎప్పుడైనా వెస్టర్న్ ట్రై చేశారా? నాకు ఆ స్టైల్ ఎందుకో రాలేదు. అయితే ఈ మధ్య పిల్లలందరూ ఎంత ఈజీగా పాడుతున్నారు. యోడ్లింగ్ టోన్ అయితే సరే, ఏదైనా వెస్టర్న్ ఒక గాత్రం వేరే కదా, చాలా ఈజీగా పాడుతున్నారు. నేను అదే వాళ్ళందరూ ఈజీగా పాడుతున్నారు, నాకు ఎందుకు రాలేదు అని. అయితే అది ట్రై చేయలేదు. మేబీ ఆ ట్రైనింగ్ వెళ్తే నాకు వస్తుందో ఏమో.